హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడలో న్యూ ఇంటర్నేషనల్ టెర్మినల్ కడుతున్నారు కదా. ఆ ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇంటర్నేషనల్ టెర్మినల్ కోసమే నిర్మిస్తున్నారు ఈ రోడ్ అంతా మొత్తం. ఎగ్జాక్ట్గా నా బ్యాక్ సైడ్లోనే ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ప్రెజెంట్. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ దాని ఆ స్టేటస్ ఎంతవరకు ఉందో, ఎంతవరకు కంప్లీట్ అయిందో బిల్డింగ్ అనేది మీకైతే చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న మెయిన్ ఏరియా వైపు అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదే మొత్తం టెర్మినల్ బిల్డింగ్ అనమాట. ప్రజెంట్ అయితే వర్క్స్ అనేవి చాలా స్లోగా జరుగుతున్నాయి. ఇక్కడ నేను చూసుకున్న దాని ప్రకారం అయితే వర్కర్స్ కూడా ఇక్కడైతే లేరు, చాలా స్లోగా అయితే జరుగుతుంది. యాక్చువల్లీ 2018 డిసెంబర్లో ఈ పనులు అయితే స్టార్ట్ చేశారు. మొత్తం 611 కోట్ల రూపాయలతో అయితే పనులు స్టార్ట్ చేశారు. 2023 మార్చి నాటికి ఈ మొత్తం పనులు కంప్లీట్ చేద్దామని డెడ్లైన్ అయితే పెట్టుకున్నారు. కానీ మధ్యలో కరోనా రావడం వల్ల పనులు అయితే ఆగిపోయినాయి, చాలా స్లోగా జరగడం. అప్పటి నుండి ఇంకా స్లోగా జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తుంది వచ్చేసి ఏరో బ్రిడ్జ్లు అన్నమాట. రెండు వైపులా ఏరో బ్రిడ్జ్లు అయితే వస్తాయి. అంటే కార్లు ఈ బ్రిడ్జ్లు ఎక్కి మళ్ళీ అక్కడ మెయిన్ బిల్డింగ్, టెర్మినల్ బిల్డింగ్ మెయిన్ బిల్డింగ్ అయితే ఉందో అక్కడ ఆగడానికి ఇవన్నీ మీరు పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో చూస్తారు కదా, ఆ రకంగా అయితే ఇక్కడైతే మొత్తం ఎయిర్పోర్ట్లో అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ అయితే. ఇంకా ఈ ఎయిర్పోర్ట్ బిల్డింగ్లో ఏంటంటే మొత్తం 24 చెక్ ఇన్ కౌంటర్లు, ఇంకా 8 గేట్లతో పాటు 14 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి. ఇంకా 3 కస్టమ్ కౌంటర్లు కూడా ఉంటాయి. ఇంకా 5 బ్యాగేజ్ బెల్ట్లు కూడా ఇక్కడైతే ఉంటాయి. మొత్తం ఇంకా ఏరో బ్రిడ్జ్లు ఇవన్నీ మొత్తం కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. మొత్తం ఈ టెర్మినల్ బిల్డింగ్ ఆపోజిట్లో అయితే పార్కింగ్ ఏరియాకి బాగా స్పేస్ అయితే కేటాయించారు. దాదాపు 1250 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా అయితే అక్కడ సదుపాయాలు అయితే క్రియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనము ఈ టెర్మినల్ బిల్డింగ్కి సంబంధించిన అప్రోచ్ రోడ్ వైపు అయితే ఉన్నాము. ఇక్కడ అప్రోచ్ రోడ్ అయితే నిర్మిస్తున్నారు. మొత్తం ఇదంతా కొత్త అప్రోచ్ రోడ్ అనమాట. ఇంతకుముందు ఉన్న పాత అప్రోచ్ రోడ్ అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అదైతే క్లోజ్ చేస్తారు అనుకుంటున్నాను. దాంతోపాటు మెయిన్ ఎంట్రన్స్ ఏరియా ఉంది కదా, ఆ ఎంట్రన్స్ ఏరియా కూడా ఉండదు. ప్రజెంట్ కొత్త ఎంట్రన్స్ కూడా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని ఆపోజిట్లో నేషనల్ హైవే మీద ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అది కంప్లీట్ కూడా అయిపోయింది ఫ్లైఓవరు. దాని కింద ఏది అండర్ పాస్ ఉండేలాగైతే అండర్ పాస్ ఉండేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోనే మెయిన్ గేట్ అయితే ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు దాకా దీనికి సంబంధించిన పనులు చాలా స్లోగా జరిగినాయి, కానీ ప్రజెంట్ ఇప్పుడు నుండి పనులు స్పీడ్గా జరుగుతాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఆయన ఏంటంటే మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి కాబట్టి ఇక్కడ మెయిన్ ప్రయారిటీ ఇచ్చి, లైక్ మొన్ననే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ 3 నెలల్లో కంప్లీట్ చేస్తామని. అలాగే మన విజయవాడ వైపు ఉన్న ఈ టెర్మినల్ బిల్డింగ్స్ ఇవన్నీ స్పీడ్గా అయితే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ అమరావతి మన రాష్ట్రానికి రాజధాని కాబట్టి ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ అనేది బాగా పెరిగిద్ది కదా. దాని పరంగా చూసుకున్నా ఇది చాలా చాలా స్పీడ్గా పనులు చేస్తాయి. ఇప్పటి నుండే చాలా విమానాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. రీసెంట్గానే విజయవాడ నుండి ముంబైకి సర్వీస్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా విజయవాడ నుండి వారణాసికి, ఇంకా విజయవాడ నుండి కోల్కతాకి వయా వైజాగ్ వైపు కూడా చాలా సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ పరంగా కూడా చాలా ఈ విమానాలు వచ్చే ఇదేంది, దానికోసమని ఇక్కడ స్పీడ్గా అయితే పనులు చేసి త్వరగా ఇది కంప్లీట్ చేయాలని నేనైతే భావిస్తున్నాను. ప్రజెంట్ అయితే దీనికి వచ్చేసి 2024 జూన్ నాటికి డెడ్లైన్ పెట్టుకున్నారు. కానీ డెడ్లైన్ కల్లా కంప్లీట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే డెడ్లైన్ అయితే ఈ నెల ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే చాలా వరకు పనులన్నీ పెండింగ్లో అయితే ఉన్నాయి. చూడాలి ఎంతవరకు స్పీడ్గా చేస్తారనేది. నాకు తెలిసి స్పీడ్గా పనులు చేసి తొందరగా కంప్లీట్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.